తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ ను హరీష్ ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడ్డా. ఏ పల్లె నడిగినా ఏ ఇల్లు నడిగినా చెబుతాయిరా అన్న సేవ కదా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మన తోడు నీడై ఉండే కదా. దునియంతా మెచ్చిన నాయకుడు, దుఃఖాలు తీర్చిన సేవకుడు, ఎదిగేటి సూర్యుడు ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ గండి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా, పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా ప్రియమైన సోదరులు సోదరీమణులు అభినందించినందుకు వచ్చిన మిత్రులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ, నా మీద అభిమానంతోని పొద్దున్నుంచెల్లి సాయంత్రం దాకా ఉన్న అభిమానాన్ని జాడుతుంటే నాకు వాళ్ళ మీద ఎంతో ప్రేమ అనురాగాలు ఇంకా పెంచుకొని వాళ్ళతోని స్నేహపూర్వక బంధం పెంచుకొని నేను ఈ డివిజన్లో కానీ ఈ కప్రా సర్కిల్లో కానీ అందరితోని చాలా సీనియర్గా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తిని గతంలో. ఇప్పుడు కూడా ఇంకా మర్యాద పూర్వకంతోని చాలా పెంచుకుంటూ ప్రేమానురాగాలు పెంచుకుంటూ నా స్నేహబంధానికి ఇంకా పెంచుకొని ఇదే విధంగా నా వేడుకలకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించగలరని నా యొక్క ప్రతి ఒక్క సోదరునికి సోదరిమణులకు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కాలనీ వాసులకు కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీలకు వచ్చిన కార్పొరేటర్లకు వచ్చిన ఎమ్మెల్యేలకు మరి ఎమ్మెల్సీలకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి పిలువగానే ఇంత పెద్ద ఎత్తున నాకు వచ్చిన సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇంత అనురాగాలతోని వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. కంటెస్టెడ్ కార్పొరేటర్ అయినటువంటి బోదాసు లక్ష్మీనారాయణ గారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, అదేవిధంగా మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలకు కూడా ఆయన ఎంతో ఆదరించారు. అదేవిధంగా ఆయన మహిళా దినోత్సవాలప్పుడు శారీ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముగ్గుల పోటీలు అన్ని ఏరియాలలో ముగ్గుల పోటీలు నిర్వహించేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి పార్టిసిపెంట్కి 200 మంది పార్టిసిపేట్ చేసిన 200 గిఫ్ట్లు కూడా స్పాన్సర్ చేసిన ది మేము చూసాము. ఇంకా నెక్స్ట్ అన్నకి టికెట్ వచ్చి అన్న పోటీ చేసి ఖచ్చితంగా అందరం గెలిపిస్తాము. అన్న రావాలని, టికెట్ రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇంకా ఆయన సేవలు కొనసాగాలని, సేవలు ఇంకా కొనసాగాలని, ముందు అన్న కార్పొరేటర్గా గెలిచినట్లయితే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తారని మేము నమ్ముతున్నాము. బీడుబడ్డ తెలంగాణ నేల మీద కాళేశ్వరం నీరయ్యి పారెనా. పాడుబడ్డ మన ఊరి చెరువులా కడుపు నింపి కట్టగా మారెనా. అన్నదాత రైతు వెన్ను పూసైనోడు పంట సేలకు ఊపిరే పోసెనా. ఆరోగ్యదాతయ్యి మనలాదుకున్నాడు అన్న అంటే అమ్మలా చూసేనా. అలస కూలి బతుకు మార్చినోడే, కన్నిటి కలగన్లు తీర్చినాడే. పక్క చిక్కినాళ్ళ గుండ బలం, వీర తెలంగాణ పోరుగలం. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ గండి తుడుపైనాడే కన్నీరు హరీష్ అన్నా, పొగలెక్కే పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే కన్నీరు హరీష్ అన్నా.
పాలనలో ఉన్న ప్రతిపక్షములో ఉన్న ప్రజలకు కష్టం వస్తే ఊకోడురా, ఎంత టోడీనైనా ఎదురించే మునగాడు ప్రశ్నల కొడవళ్ళు విసిరిండురా. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవంటూ ఖచ్చితంగా నిలదీసిండురా. ఆగమైన మన బతుకుల్లో అండై కొండంత ధైర్యమే నింపిండురా. ఏదోళ్ళ కంచంలో మెలుకాయనా, ప్రేమ గల్లా పెద్ద కొడుకాయనా, ప్రేమకు బానిసగా ఉంటాడే, పేరు పెట్టి పలకరిస్తుంటాడే. ఏ సిద్దిపేట పొద్దు పడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే తన్నీరు హరీష్ అన్నా. ఏ పొగలెక్క పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే తన్నీరు హరీష్ అన్నా. ఏ పల్లె నడిగిన ఏ ఇల్లు నడిగిన చెబుతాయిరా అన్న సేవ కదా. ఏ కష్టం వచ్చిన ఏ నష్టం వచ్చిన మన తోడు నీడై ఉండే కదా. కేసీఆర్ కు తోడు నీడయ్యి నడిసిండు, వీడలేదు సారు అడుగు జాడా. కాలం గన్నా కారణ జన్ముడు ఇటువంటోడు కానరాడు యాడా. చిక్కుముడులెన్నున్న ఒక్క నిమిషంలోనే విప్పి నడిచేయి డబుల్ షూటర్. పల్లె పల్లెలన్నీ పచ్చగుండాలంటూ ప్రతి నబూలిన ప్రజల ఫైటర్. అన్నంటేనే ఆత్మవిశ్వాసము, 6.5 అడుగుల ఆదర్శము. పచ్చడి మెతుకులలోన పన్నీరు, పాలకుడంటేనే అన్న పన్నీరు. సిద్దిపేట పొద్దు పొడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే తన్నీరు హరీష్ అన్నా. పొగలెక్క పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే తన్నీరు హరీష్ అన్నా. దునియంతా మెచ్చిన నాయకుడు, దుఃఖాలు తీర్చిన సేవకుడు. ఎలిగేటి సూర్యుడు ఎంత ఎత్తుంటాడో అంత గొప్ప మనసు కలిగినోడే. ఏ సిద్దిపేట పొద్దు పడుపైనాడే అన్నా హరీష్ అన్నా, తల్లి తెలంగాణ కంటి తుడుపైనాడే తన్నీరు హరీష్ అన్నా. ఏ పొగలెక్క పోరాట దండైనోడే అన్నా హరీష్ అన్నా, మన గుండెల్లో గులాబీ జెండైనాడే తన్నీరు హరీష్ అన్నా. చీకటైతే గుడి తలుపులు మూస్తారే హరీష్ అన్నా, దేవునికే విశ్రాంతులు ఇస్తారే హరీష్ అన్నా. వాళ్ళు పెరుగవే నువ్వెందుకు మా కోసం హరీష్ అన్నా, మా బాధలే నువ్వు తీర్చగా కొనుకన్నా పోవేందన్నా. నీకంటి చూపెందుకో హరీష్ అన్న మా కోసం చూస్తుంటదే, నీ ఇంటి తలుపెందుకో హరీష్ అన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ వంటి నేతుంటేనే హరీష్ అన్న మా బతుకు బాగుంటదే. జరసేపు కూసోరాదే హరీష్ అన్న మా బాధలు ఎప్పుడుంటాయే. పిలుపందితే పేదింటికే చుట్టమై వస్తవయ్యా, పేద పెండ్లి పెద్దను అయి చెయ్యగడిగి పోతావయ్యా. కులము లేదు మతము లేదు మనసున్న మారాజువే, నీ నీడనమో బతుకు తెరువు పచ్చని వరి పైరులే. ఓ నేత నువ్వుండగా హరీష్ అన్న మారాతకేమైతదే, మా ఎదురు నువ్వుండగా హరీష్ అన్న ఏ కష్టం ఎదురైతదే. ఆ భగవంతుడే మా బాధ దిచ్చా నిన్ను పంపిండేమోనే, నీకంటి చూపెందుకో హరీష్ అన్న మా కోసం చూస్తుంటదే. నీ ఇంటి తలుపెందుకో హరీష్ అన్న ఎప్పుడు తెరిసుంటదే. నీ
వంటి నేతుంటేనే హరీషన్న మా బతుకు బాగుంటదే జరసేపు కూసోరాదే హరీషన్న మా బాధలెప్పుడుంటాయే